ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు ఈ మాటలో. ఈ యొక్క వాక్యంలో నాకు ముందుగా అన్నాడు. అక్కడేమో మరి నేను నా దూతను నీకు ముందు అన్నాడు, నీకు ముందుగా అన్నాడు. నేను ప్రవక్తయగు ఏలియాను మీ మధ్యకు పంపుదును. సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి దేవదేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాము. మరి చక్కగా మరి వినాలని, చివరిదాకా చూడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మరి బాప్తిసం ఇచ్చు యోహాను గురించి రాయబడినటువంటి లేఖనాన్ని అపార్థం చేసుకొని మరి దేవుడే యేసుక్రీస్తుగా పుట్టాడని, యేసుక్రీస్తుగా అవతారం ఎత్తాడని ఈ మాటను బట్టి చెప్తున్నారు. కాబట్టి ఆ లేఖనము కరెక్ట్గా అది మనం చూసినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి రాయబడినట్టుగా మనకు లేఖనం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఆ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి సంపూర్ణ వివరణ తెలుసుకుందాము లేఖనం నుంచి. మరి ఎందుకంటే ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి దేవుడు ఎంతో గొప్పగా చెప్పినట్టుగా మనకు అతని గురించి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పుట్టుక, జీవితము, మరి ఆయన మరణము ఇవన్నీ కూడా సింపుల్గా అనిపిస్తుంది మనకు చూస్తుంటే. కానీ దేవుడు ఆయనకిచ్చిన ఆధిక్యత, మరి యోహాను గురించి క్రీస్తు ఇచ్చిన సాక్ష్యము, మరి పరిశుద్ధాత్మ ఆయన తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ ఆయనకు తోడున్నటువంటి విషయాలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా మరి బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడని యేసుక్రీస్తు వారు మరి చెప్పినటువంటి మాట ఎంత సత్యమో ఆయన గురించినటువంటి లేఖనాలన్నిటిని మనం ధ్యానించినప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఆయన గురించి అలాగనే మరి యెహోవాకి మార్గము సిద్ధపరచుడి అని యెషయా గారు 40వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదివిస్తాడు. ఆ మాటను బట్టి యెహోవా మార్గము సిద్ధపరచుడు అనేది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఒకరు ముందు మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు నడుస్తాడు కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ఒక ముందు నడిచాడు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారే యెహోవా అని, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్పి చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఆ మాటలన్నిటిని కూడా చక్కగా వివరంగా చూద్దాము. మొట్టమొదట మరి ఆయన గురించి రాయబడినటువంటి మాటలు మత్తయి గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 32వ వచనంలో మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు, అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి, మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు యోహాను గురించి చక్కగా తెలియజేశాడు. ఎందుకంటే మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు వచ్చినటువంటి మార్గం ఏంటంటే నీతి మార్గము, నీతి మార్గం అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చదివిస్తున్నాడు. కాబట్టి మీరు ఆయన నమ్మలేదని చెప్పి శాస్త్రుల పరిచయలతో ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే లూకా గారు కూడా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆ విషయాన్ని కూడా చూద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయం 29వ వచనం, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని అతడిచ్చిన బాప్తిసము పొందినవారు దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి అంటున్నాడు. అయితే శాస్త్రులను పరిచయులను మరి అతని చేత బాప్తిసం పొందకుండా దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పాన్ని దేవుడు ఎందుకంటే మొట్టమొదట మరి యేసుక్రీస్తు వారికి ముందు మరి ఆయన యొక్క సంకల్పాన్ని మొట్టమొదట ప్రారంభించాలని, ఆ దేవుని యొద్దకు చేరే మార్గాన్ని క్రీస్తు ద్వారా మరి ఆయన ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పరచుకున్నటువంటి సంకల్పం. ఆ సంకల్పంలో మొట్టమొదట యేసుక్రీస్తు వారికి ముందుగా నడవటానికి మరి యోహాను గారిని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఆ యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికే రక్షకుడు. అంత గొప్ప క్రీస్తుకు బాప్తిసం ఇచ్చేటువంటి అధికారము మరి హోదా
మరి యోహాను గారికి మాత్రమే దక్కిందంటే నిజంగా అది ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ఆయనే దేవుని కుమారుడు. ఆ దేవుని సర్వ సృష్టికి మరి యేసుక్రీస్తు వారే అధికారి అన్న సంగతి మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి మరి ఆ దేవుడు నియమించినటువంటి ఆ రాజుకి మరి బాప్తిసం ఇచ్చేటువంటి భాగ్యము ఒక యోహాను గారికే దక్కింది. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో యేసుక్రీస్తు వారి మాటల్లో కూడా మనము చూద్దాము. అంతటి గొప్పవాడు మరి యేసుక్రీస్తు గురించి ఏమి చెప్పాడంటే, యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు వెంటనే ఆయన, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఆయన గురించి చెప్పాడు. అలాగే ఈయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని చెప్పాడు. అలాగనే ఈయనే దేవుని కుమారుడు అని చెప్పి నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తానని చెప్పాడు. ఇలా యేసుక్రీస్తు వారి గురించి మరి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆయనే ఒక సందర్భంలో ఆయన్ని మరి హేరోదు రాజు మరి పట్టుకొని జైల్లో పడేసినప్పుడు మరి ఆయన అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఈయన లోకరక్షకుడు కాబట్టి ఏ రోజు నుంచి నన్ను తప్పించి రక్షిస్తాడని చెప్పి అనుకున్నాడు. కానీ ఆయనను రక్షించకపోయేసరికి ఆయనకు అనుమానం వచ్చి ఆయన శిష్యులతోటి మరలా యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించి, నువ్వు రాబోవాడు నీవేనా, మరొకని గురించి మేము ఆలోచించాలని చెప్పి అడిగినప్పుడు మరి ఆ శిష్యులకు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరి ఆ మాటను లేఖనాల ప్రకారంగా మనం చూద్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 19 నుంచి 30 వచనాలు చదువుకుంటే ఆ వచనాలన్నీ కూడా మనకు చక్కగా మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏ విధంగా క్రీస్తు దగ్గరికి ఆయన శిష్యుల్ని పంపించాడో, వారికి యేసుక్రీస్తు వారు ఏ విధంగా సమాధానం చెప్పి వాళ్ళని పంపించిన తర్వాత యోహాను గురించి ఎంత చక్కగా ఆయన ఎవరిని చెప్పాడో ఆ లేఖనాన్ని మనం చూద్దాము. రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని గురించి కనిపెట్టవలెనా అని అడుగుటకు యోహాను మమ్మను పంపాననగా, ఆ సమయంలో అనేక మందిని యేసు స్వస్థపరిచి వారి ఎదుట మరి గుడ్డివారిని, మరి చెవిటివారిని, కుంటివారిని, చనిపోయిన వారిని వీళ్ళందరిని కూడా స్వస్థపరిచి ఆయన చెప్తున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత మీరు వెళ్ళి యోహాను గారికి చెప్పండి. ఎందుకంటే గుడ్డివారు చూపు పొందుతున్నారు, మరి చెవిటివారు వింటున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మరి కుష్ఠరోగులు స్వస్థపరచబడుతున్నారని చెప్పి మీరు ఇప్పుడు చూసిన వాటిని విన్న వాటిని వెళ్ళి యోహాను గారికి చెప్పండి అన్నప్పుడు వారు వెళ్ళి ఆయనకి చెప్పినప్పుడు, నా గురించి ఇక మీరు అభ్యంతర పడకూడదు, నా గురించి అభ్యంతర పడేవాడు వాడు విశ్వాసం లేనివాడు అన్నట్టుగా ఆయన చెబుతూ ఆయన వాళ్ళను పంపించిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులకు ఆ కాలంలో ఉన్న వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి ఈ లేఖనాల్లో రాయబడ్డాయి. వారితో ఏమన్నాడంటే 26వ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయం 26వ వచనం, అయితే మీరేమి చూడవెళ్ళితిరి, ప్రవక్తనా? అవును కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను గురించి ఏమంటున్నాడంటే ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ప్రవక్త కంటే కూడా గొప్పవానిని మీరు చూడవెళ్ళుచున్నారని చెప్పి యోహాను గురించి ఇంత గొప్పగా యేసుక్రీస్తు వారు ఇక్కడ చలవిస్తున్నాడు. మలాకీ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాన్ని మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెబుతున్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 27వ వచనం, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరుచును అంటున్నాడు. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. అంటే ఇక్కడ 3 వ్యక్తులు కనపడుతున్నారు ఈ మాటలో. ఈ ఒక్క వాక్యంలో 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను అంటే దేవుడు చెప్తున్న మాట, నా దూతను అంటే దేవుని దూత ఎవరయ్యా అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారే. నీకు ముందుగా, ఇక్కడ నీకు ముందుగా అంటే యేసుక్రీస్తు వారికి ముందుగా పంపుచున్నాను, అతడు నీకు ముందు నీ మార్గమును సిద్ధపరుచును అని చెప్పి దేవుడు మరి మలాకీ గారి ద్వారా మరి సుమారు 400-500 సంవత్సరాలకు పూర్వమే మరి ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఇలా చెప్పాడు దేవుడు అని ఆ లేఖనాన్ని ఎత్తి
వారికి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ దూత ఎవరో కాదు, బాప్తిసం ఇచ్చే యోహాను అని చెప్పి వాళ్లకు తెలియటం కొరకు దేవుడు ముందుగా రాయించినటువంటి మాటలను ఇక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటను బట్టి చాలామంది ఏమనుకుంటారంటే, మరి మలాకి గ్రంథంలో ఏముంటుందంటే ఇక్కడ రాసినట్టుగా అక్కడ ఎవరు ఉండదు. కొంచెం అక్కడ డైరెక్ట్గా దేవుడు చెప్పిన మాటను బట్టి అక్కడ దేవుడే యేసుక్రీస్తుగా వచ్చినట్టుగా మన వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ మాటలు ఇలా ఉంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా అన్నాడు. అక్కడేమో మరి ఇక్కడ లోకాలోనేమో నేను నా దూతను నీకు ముందు అన్నాడు, నీకు ముందుగా అన్నాడు. అక్కడేమో ఇదిగో నాకు ముందుగా అనగానే ఇదిగో యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకు ముందు నడిచింది బాప్తిసం ఇచ్చే యోహాను గారు కదా. కాబట్టి ఇక్కడ లేఖనం ఏమంటుందంటే నాకు ముందుగా అనగానే దేవుడు నాకు ముందుగా అంటున్నాడు. కాబట్టి ఆ దేవుడే యేసుక్రీస్తు వారుగా మరి వచ్చాడని, ఆ యేసుక్రీస్తుకు ముందు నడిచింది బాప్తిసం ఇచ్చే యోహానని. కాబట్టి ఈ మాటను బట్టి దేవుడే యేసుక్రీస్తు అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ చక్కగా ఇక్కడ మరి 4 సువార్తల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది అంటే అక్కడ చెప్పబడినటువంటి లేఖనము ఇక్కడ నెరవేర్పుకు వచ్చేసరికల్లా నాకు ముందు అంటలేదు, నీకు ముందు అంటే ఇది యేసుక్రీస్తు వారికి చెప్పినట్టుగా మనకు చక్కగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారే అంటున్నాడు ఈ మాటని, ఆయనే జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనుంది మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని. ఇక్కడ నీకు ముందంటే యేసుక్రీస్తు వారితో దేవుడు చెప్తున్నట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పోనీ ఇది స్వయంగా దేవుడే మరి మలాకి ద్వారా మరి క్రీస్తును గురించి చెప్పినటువంటి మాటగా మనకు అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ లోకగారులో అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అంటే ఆ మాట అపార్థం చేసుకొని అక్కడ దేవుడే నాకు ముందు అన్నాడు. కాబట్టి ఆ దేవుడే క్రీస్తు అని చెప్పి మరి అందరు 100% మంది ఈ మాటను బట్టి అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి మరి ఇంకా ఒక లోకా గారే కాకుండా మత్తయ్య గారు కూడా ఈ విషయాన్ని రాశాడు, అలాగే మార్కు గారు కూడా రాశాడు. ఆ విషయాలు కూడా చూసినప్పుడు మనకు అక్కడ ఒకవేళ లేఖనాల్లో వాళ్ళ మలాకి గ్రంథంలో చెప్పిన దాన్ని ఇక్కడ నెరవేర్పుగా నాకు ముందుగా అని అక్కడ రాశాడు. ఇక్కడ కొత్త నిబంధనలో సువార్థికుల దగ్గరకు వచ్చేసరికల్లా నీకు ముందు నాకు ముందు అనకుండా నీకు ముందు అని అది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినట్టుగా మనకు లేఖనం ఉంటుంది. చూద్దాము. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును, ఎవని గురించి రాయబడినో అతడే ఈ యోహాను. ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా ఇక్కడ నా దూత, నేను పంపిస్తా నా దూత అని చెప్పాడు కదా దేవుడు. ఆ దూత ఎవరో కాదు, అక్కడ చెప్పబడినటువంటి అంటే మలాకి గ్రంథంలో నా దూత అని చెప్పబడినటువంటి ఆయన ఇదిగో ఈ యోహానే అని స్పష్టంగా యోహాను గురించి యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేశాడు. ఆ యేసుక్రీస్తు వారే దేవుని మార్గం అయితే దేవుని మార్గమైన యేసుక్రీస్తుకు ముందు నడిచేవాడు. యేసుక్రీస్తు వారు దేవునికి మార్గం, దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గం. అయితే ఆ మార్గానికి ముందు నడిచేవాడు యోహాను గారు. కాబట్టి ఇక్కడ ముగ్గురు గురించి స్పష్టంగా ఉంది. మరలా చదువుతున్నా, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడినో అతడే ఈ యోహాను గురించి యేసుక్రీస్తు వారు క్లారిటీగా ఇచ్చేసాడు. కాబట్టి దేవుడు అక్కడ నా దూతను అని చెప్పింది ఎవరంటే బాప్తిసం ఇచ్చే యోహాను గారే. ఇంకా మార్కు గారు కూడా ఏం రాశారో చూద్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాల్లో ఈయన 2 ప్రవచనాలను చెప్పాడు. యెషయా గారు చెప్పిన దాన్ని, మలాకి గారు చెప్పిన దాన్ని రెండింటిని రాశారు. ఆ రెండింటిని తెలియజేశాడు. అవి 2 చదువుకుందాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ఇక్కడ కూడా నీ మార్గం అంటే ఎవరి మార్గం? ఇది దేవుని మార్గం కాదు, క్రీస్తు మార్గము అంటున్నాడు. క్రీస్తుకు ముందుగా ఆయన్ని సిద్ధపరచడానికి యోహాను గారు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు
భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మొట్టమొదట బాప్తిసం ఇవ్వాలి, సువార్త ప్రకటించాలి, మరి దేవుని మార్గాన్ని సులువు చేయాలి, దేవుని మార్గంలోకి దేవుని పిల్లలందరినీ తీసుకురావాలి. కాబట్టి ఆయన మార్గాన్ని మరి సులువుగా చేయడానికి, ఆయన త్రోవను సరళం చేయడానికి, ఇదిగో నీ మార్గాన్ని సిద్ధపరచుటకు నా దూతను పంపిస్తానని చెప్పి ఇక్కడ మరి నీ మార్గము సిద్ధపరచును అని చెబుతూ 3వ వచనం ఏమంటాడంటే ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఇది ఎక్కడిదే అంటే ఇది యెషయా గారు 40వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినటువంటి మాటను ఇక్కడ నెరవేర్పుగా మార్క్ గారు రాశాడు. ప్రభు మార్గము, ప్రభు అంటే ఇక్కడ తిక్కు లెటర్లో ఉంది, అంటే బోల్డ్ లెటర్, పెద్ద లెటర్. అంటే ఇక్కడ దేవుని గురించి రాయబడినటువంటి మాట. దేవుడు అనే మాటకు బదులు ప్రభువు అని ఇక్కడ, అంటే దేవుడైన ప్రభు అన్న మాట ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ ప్రభు మార్గం అంటే దేవుని మార్గము అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయబడినట్టు అంటున్నాడు. అంటే యెషయా గారు ఏదైతే మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి, అంటే క్రీస్తుకు ముందు నడవడానికి ఆయన ముందుగా మరి యోహాను గారికి ఒక పని నియమించినట్టుగా మరి అక్కడ ముందుగా రాయించాడు. కాబట్టి దాని నెరవేర్పుగా ఇక్కడ మార్క్ గారు చెప్పాడు. అలాగనే మరి యోహాను సువార్తలో కూడా మరి యోహాను గారు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి రాశాడు. అది కూడా చూద్దాము. బాప్తిసం ఇచ్చే యోహాను గారిని మరి ఆయన మరి ఈ ప్రకటన చేసేటప్పుడు, బాప్తిసం కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆయన దగ్గరకు యూదులు మరి వచ్చి నీవు ఎవడవు, క్రీస్తువా, ఏలియావా అని అడిగినప్పుడు మరి బాప్తిసం ఇచ్చే యోహాను గారు వాళ్ళతో ఏం చెప్తున్నాడో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము. అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అంటే యెషయా గారు ఎవరి గురించి అయితే చెప్పాడో అలా చెప్పిన అరణ్యములో ఎలుగెత్తి చెప్పినటువంటి కేక శబ్దము నేనే అని చెప్పి అక్కడ యెషయా గ్రంథంలో 43లో చెప్పినటువంటి వచనాన్ని నెరవేర్పుగా అది చెప్పింది నా గురించే, నేనే ఆ శబ్దాన్ని అని చెప్పి ఇక్కడ యోహాను గారు స్పష్టంగా యోహాను సువార్తలో యోహాను ద్వారా పలికినటువంటి మాట. కాబట్టి అది అక్కడ 40వ అధ్యాయంలో ఏం రాయబడిందో ఆ ప్రవచనాన్ని యెషయా గ్రంథంలో కూడా చదువుదాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లా అంటే అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఈ 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. రెండో మాట మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఈ మాటను బట్టి 190% మంది ఇదిగో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అన్నాడు. కాబట్టి ఈ యెహోవాయే యేసుక్రీస్తుగా పుట్టాడు. ఆ యేసుక్రీస్తుకి మార్గాన్ని సిద్ధపరిచింది యోహానే గారు. కాబట్టి అక్కడ యెహోవా అన్నాడు కాబట్టి ఇక్కడ ఆ యెహోవా యేసుక్రీస్తే అని ఫిక్స్ అయిపోయారు. కానీ దేవుడు మాటలు మన వాళ్లకు పూర్తిగా మరి వాక్య ప్రకారంగా ఆలోచించకుండా అక్షరార్థంగా చూసి ఇదిగో యెహోవా మార్గం అడగట్టు యెహోవే, కానీ ఆ మాటను విడగొట్టాలి కదా. ఇక్కడ యెహోవా వేరు, మార్గము వేరు అని చక్కగా మనకు అర్థమవుతుంది. యెహోవా వేరుగా ఉన్నాడు, యెహోవా ఏర్పాటు చేసినటువంటి మార్గము సపరేట్గా ఉంది. కనీసం రెండింటిని కూడా మరి చక్కగా విభాగించి మాట్లాడటం కూడా మన వాళ్ళకి అర్థం కావట్లేదు. తర్వాత ఇంకొక మాట ఏంటి, రెండవ మాట మా దేవుని రాజమార్గం. ఇక్కడ యెషయా గారు చెప్తున్నాడు మా దేవుని రాజమార్గము సరళము చేయుడి అని. యోహాను గారు చెప్పవలసిన మాటను, చేయవలసిన పనిని యెషయా గారి ద్వారా దేవుడు ప్రకటింపజేస్తున్నాడు. అంటే మా దేవుని అంటే యెషయా గారు చెప్పి మా దేవుని రాజమార్గము. దేవుడు వేరు, దేవుడు ఏర్పాటు చేసిన రాజు వేరు, ఆ రాజు మార్గం వేరు అన్న సంగతి మనకు అర్థం కావద్దా? దేవుడు ఏర్పాటు చేసిన రాజు యేసుక్రీస్తు అనే సంగతి మనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు కావాలన్నప్పుడు మరి సౌలు గారిని రాజుగా ఎన్నుకొని ఆయన యొక్క ఆత్మను ఆయనకిచ్చి ఆయన ద్వారా కొన్ని యుద్ధాలు జరిగించాడు. ఆ తర్వాత ఆయన మాట విననప్పుడు తర్వాత ఆయన తొలగించి ఆయన తర్వాత మరి దావీదును
నేను నా హృదయానుసారుడని చెప్పి ఆయన్ని వెన్నుకొని ఆయన్ని అభిషేకించి ఆయన రాజుగా చేసి తన ఆత్మను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన బలముగా దేవుని పనులు, దేవుని కార్యాలు, దేవుని యుద్ధాలు చేసి దేవుణ్ణి మహిమపరిచాడు. అదే క్రమంగా ఆయన వంశంలోనే మరి చివరిలో ఆయన వంశము మరి సూర్యుడున్నంత కాలం ఉంటుందని చెప్పి నీ పుత్రుల సంతానంలో నుంచి నేను ఒక రాజును పుట్టితని చెప్పి ఆయనకు వాగ్దానం చేసి ఆ చివరిలో మరి ఆ యేసుక్రీస్తు వారికి దావీదు సింహాసనాన్ని మరి స్థిరపరుస్తానని చెప్పి ఆయనకు లేఖనాలన్నీ కూడా ఆయన గురించి చెప్పబడ్డాయి. కాబట్టి అలాగనే యేసుక్రీస్తు వారికి కూడా మరి ఆయన ఒక ఆత్మనిచ్చి తన కుమారునే ఈ లోకం మీద రాజుగా నియమించినట్టుగా మనకు లేఖనాలన్నీ చదువుతుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా దేవుడు నియమించినటువంటి రాజు, ఆ రాజు మార్గాన్ని సరళం చేయమని చెప్పి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారికి యెషయా గారి ద్వారా చెప్పబడింది. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు పుట్టిన తర్వాత ఆయన చేయవలసిన పని ముందుగానే ప్రవచించడం జరిగింది. కాబట్టి ఈ మాటను బట్టి ఈ విధంగా అపార్థం చేసుకుంటున్నారు. అలా కరెక్ట్గా అనేటువంటి మార్గాల్లో మనం ఆలోచించకుండా ఏమంటున్నామంటే యోహాను గారు యేసుక్రీస్తుకు ముందు నడిచాడు కాబట్టి ఆ యోహానే మరి దేవునికి ముందు అని అక్కడ చెప్పాడు కాబట్టి ఆ దేవుడే ఈ యేసుక్రీస్తు అని అపార్థం చేస్తున్నారు. కాబట్టి మనం కొద్దిగా లోతుగా ఆలోచించినట్లయితే ఇక్కడ యెహోవాను చేరే మార్గమే యేసుక్రీస్తు అన్న సంగతి మనకు లేఖనాలన్నీ చదువుతుంటే అర్థమవుతుంది. ఎందుకంటే యెహోవాకు మార్గము సిద్ధపరచుడే అంటే యెహోవా దగ్గరికి వెళ్ళాలి అంటే, యెహోవాను చేరుకోవాలంటే ఒక మార్గాన్ని ఏర్పరచాలన్న సంగతి మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈడ మొదటి మాట ఏమో యెహోవాకు మార్గము సిద్ధపరచుడు, రెండవ మాట ఏమిటి, మా దేవుని రాజమార్గం సరళము చేయుడి. ఈ మాటలో యెషయా గారి సారాంశం ఏమో మనం ఆలోచిస్తే ఎడారిలో మా దేవుని యొక్క రాజమార్గము ఎడారిలో మా దేవుని యొక్క రాజమార్గం, దేవుని యొక్క రాజమార్గమును సరళము చేయడం అని చెప్పని మరి ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఆ రాజును గురించి ప్రకటించడము, లేకపోతే ఆ రాజు గురించి ముందుగా ఆ రాజు యొక్క గొప్పతనము ఇవన్నీ కూడా ముందుగానే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి ద్వారా ప్రకటింపబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఈ వాక్యంలో మనకు ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకరు దేవుడు కనపడుతున్నాడు, తర్వాత మరి దేవుని దూతగా యోహాను గారు కనపడుతున్నాడు. అరే మార్గం ఎవరయ్యా అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజు క్రీస్తు అయితే ఆ క్రీస్తు మార్గాన్ని సరళం చేయాలని చెప్పి మరి ఇక్కడ దేవుడు చదివించినటువంటి మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మార్గము అంటే మన వాళ్ళకి అర్థం కావట, మార్గం అంటే ఏదో ఒక దారి అనో లేకపోతే అనుకుంటే కాదు, కానీ మార్గం అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు అన్నీ కూడా. ఎందుకంటే దేవుడు ఏది ఇష్టపడతాడో నీతి, న్యాయము, దయ, కరుణ, జాలి, ఆ దేవుని యొక్క గుణాలన్నిటిని కూడా మరి ఆ కాలంలో ఉన్న ప్రజలకు మరి తెలియజేయాలి. ఆ తెలియజేయాలంటే మొట్టమొదటిగా మారు మనసు పొందుకోవాలి, పాప క్షమాపణను బట్టి మరి బాప్తిస్మ తీసుకొని క్రీస్తు వలె జీవించడానికి సిద్ధపడాలి. అందుకనే ఆ క్రీస్తు గురించి ముందుగా తెలియజేయాలి. కాబట్టి ఆయన మార్గం సరళం చేయడానికే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు బాప్తిస కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టుగా మనకి లేఖనాలన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ క్రీస్తు ఎలాంటి వాడు, ఆయన అధికారం ఏమిటి, ఆయన చేయు కార్యాలు, ఆయన ఎవరో లోకానికి మరి నాటి ఇశ్రాయేలులకు సాటి చెప్పుటకు దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పమని బోధించి మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని క్రీస్తు ద్వారా ప్రారంభించడానికి దేవుడు ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ఆయన ద్వారా యేసుకు బాప్తిస్మ ఇప్పించి ప్రారంభించాడు యోహాను గారు. కాబట్టి యోహాను చాలా గొప్పవాడని చెప్పి దేవుడు కూడా మరి ఆయన గురించి మరి చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. ఎందుకంటే ఆయన పుట్టుక విధానము ఎంత గొప్పగా ఉందో మనం లేఖనాన్ని బట్టి చూద్దాం. ఎందుకంటే ఆయనలాగా పుట్టుకతోనే పరిశుద్ధాత్మ ఎవ్వరికి తోడలేదండి. ఆ మాటలు చూద్దాము. ఎందుకంటే అబియా తరగతిలో జకర్యా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన భార్య పేరు ఎలిజబెత్. వీళ్ళిద్దరూ బహుకాలం నిండినటువంటి వృద్ధులు. అయితే వీరు మరి నిరపరాధులు, అనిందులుగా ఉన్నారు. దేవుని యొక్క దృష్టిలో, దేవుని దృష్టికి వీళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. కాబట్టి వీరికి మరి దూత ద్వారా మరి ఒక దర్శనం ఇప్పించి
మరి వాళ్ళిద్దరికి గర్భఫలాన్ని గురించి ఒక దూత ద్వారా జకర్యాకు చదివేయటం జరిగింది. ఆ మాటలు మనం చూద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. జకర్యా, భయపడకు, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ప్రభు దృష్టి కంటే ఇక్కడ ప్రభు అంటే దేవుడు, తిక్కు లెటర్లో ఉంది. ప్రభు అంటే దేవుడు. అతడు దేవుని దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తొట్టుకును, అవిధేయులైన వారి పిల్లలను నీతిమంతులైనటువంటి పెద్దల యొక్క జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా అంటే క్రీస్తుకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషం కలుగుతుంది అని, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని చెప్పి దేవుని దూత జకర్యాకు చెప్పినట్టుగా ఆయన పుట్టుక గురించి, ఆయన చేయబోయేటువంటి కార్యాలన్నిటిని కూడా ఇక్కడ దూత ద్వారా మళ్ళా దేవుడు రెండోసారి తెలియజేశాడు. ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే యెషయా గారి ద్వారా చెప్పాడు, మలాకి గారి ద్వారా చెప్పాడు. ఇక్కడ నెరవేర్పుగా పుట్టే ముందు కూడా ఆయన గురించి ఇక్కడ దూత ద్వారా దేవుడు చదివించాడు. కాబట్టి ఈ లేఖనానికి మరి మలాకి గ్రంథంలో కూడా రాయబడ్డాయి. ఆ లేఖనాన్ని కూడా మనం చదువుతాం. ఎందుకంటే లేఖన సాక్ష్యాలు ఉంటే మనకు సత్యం అనేది అర్థమవుతుంది. అది కూడా చూద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా ఏర్పాటు చేసిన ఆ భయంకరమైన మహాదినము రాకముందు, యెహోవా ఏర్పాటు చేసిన భయంకర దినం అంటే యేసుక్రీస్తు యొక్క మరణ దినమే. ఈ లోకానికి దేవుడు మరి గొప్ప దినం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణ దినం. ఆ మరణ దినానే ఈ లోకం వాళ్ళందరికీ రక్షణ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఆ మహాదినము రాకముందు నేను ప్రవక్తయగు ఏలియాను మీ మధ్యకు పంపుదును. ప్రవక్తయగు ఏలియాను మీ మధ్యకు పంపుదును అంటే ఈ మాటను బట్టి చాలామంది ఏమనుకుంటే ఏలియానే మళ్ళా వస్తాడు. ఏలియా వస్తాడు, ఎందుకంటే ఆయన చనిపోలేదు, అగ్ని రథాలు తీసుకెళ్ళబడ్డాడు కాబట్టి వస్తాడని చెప్పి ఇదొక ఆలోచనలో ఉన్నారు. కానీ మరి ఏలియా అంటే మనం ఇందాక చూసాం లోకాసు వార్తలు, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే కానీ ఏలియా వస్తాడనగానే ఏలియా కాదు. మనం ఏంటంటే డైరెక్ట్గా అక్షరార్థంగా తీసుకొని మనం అర్థాలను మార్చేసుకుంటున్నాం. కానీ మన భావాన్ని చూసుకుంటే ఏలియా యొక్క స్వభావం కలిగిన వాడే తప్ప ఏలియా మళ్ళీ రాడు. ఒకసారి వచ్చినవాడు మళ్ళీ రావడానికి అవకాశమే లేదు. అందుకని ఏమన్నాడంటే 6వ వచనం ఏమన్నాడంటే, నేను వచ్చి దేశమును చెప్పింపకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకును త్రిప్పును. అంటే ఇది లేఖనం, ముందుగా యోహాను గురించి రాయబడినటువంటి లేఖనం. ఈ లేఖనాన్ని బట్టి కూడా మరి కొంతమంది మరొక రకంగా అపార్థం చేసుకొని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే మరి ఈ లేఖనము ఎలా అపార్థం చేయబడిందంటే, విలియం మేరియన్ బ్రెన్హమ్ అనేటువంటి ఆయన ఒక హీలింగ్ టవర్ ఒకటి పెట్టి ఆయన స్వస్థతలు చేసుకుంటూ ఆయన మరి ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చెప్పినటువంటి లేఖనాన్ని విలియం మేరియన్ బ్రెన్హమ్ గురించే రాయబడింది. ఆ యోహానేమో యేసుకు మొదటి రాకడ ముందు ఆయన వస్తే, మా బ్రెన్హము యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు ముందు మా బ్రెన్హమ్ వస్తాడని చెప్పి ఈ ఏలియా ఎవరో కాదు, మా బ్రెన్హమ్ గురించి రాయబడని చెప్పి ఇదొక అబద్ధాన్ని వాళ్ళు చెప్తుంటారు. అలాగే మరి ప్రకటన గ్రంథంలో కూడా 7వ దూతగా ఈయన గురించే రాయబడని చెప్పి వాళ్ళు వాక్యాన్ని పూర్తిగా వక్రీకరించి మరి క్రీస్తుకు రెండవ రాకడకు ముందు ఈయన ద్వారానే ఇప్పుడు అంతా సువార్త అంతా జరగాలి, ఈయనే మరి ఈ కాల ప్రవక్త అని చెప్పి వాళ్ళు వక్రీకరించి ఈ వాక్యాన్ని కూడా అపార్థం చేశారు. కాబట్టి ఈయన గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే ఆ మాట చూద్దాము. మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 12-14 వచనాల్లో యేసుక్రీస్తు వారు మరి యోహాను గురించి మరి ఇంతకు ముందు చూసాము. అలాగే ఇంకా కొన్ని వచనాలు చూద్దాము. బాప్తిస్మిచ్చు యోహాను
దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. 14వ వచనం. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే, రాబోవు ఏలియా ఇతడని చెప్పి యోహాను గురించి స్పష్టంగా మరి ఇక్కడ చెప్పాడు. మీకు వినేటువంటి మనసు ఉంటే చెవులు గలవాడు వినండి అని చెప్పి మీరు గనక ఉంటే, ఎవరైతే మలాకి గ్రంథంలో నేను ఏలియాను పంపిస్తానని చెప్పి మలాకి గారు అతడు చెప్పాడో, ఆ రాబోయేటువంటి ఏలియా, దేవుడు పంపించబోయేటువంటి ఏలియా ఇగో ఈ యోహానే అని స్పష్టంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పితే, ఈ మాటను తీసుకెళ్ళి వాళ్ళు బ్రెన్హాముకు పెట్టారు. కొంతమంది ఏమో ఏలియా వస్తాడని చెప్పి ఇంకా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా లేఖనాలను మనం అపార్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇంతకీ ఆ మార్గము అనేది మనకు తెలియాలి. యెహోవా అంటే మనకు తెలుసు దేవుడు అని. ఆ యెహోవా మార్గం ఏమిటి అనేది యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో, నిజంగా అక్కడ మార్గము యెహోవానా లేకపోతే మార్గము యెహోవాదా అనేది మనం చక్కగా చూద్దాము. క్రీస్తు వారి సాక్ష్యం చూద్దాం. క్రీస్తు ఏం చెప్పాడో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6-4 వచనాల్లో కొన్ని మాటలు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడో అది చూద్దాం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి ఇంత స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడంటే, నేను నడిచిన దారి, నేను వేసినటువంటి బాట, నేను చూపించినటువంటి ఈ సువార్త ప్రకారంగానే, నేను చెప్పినటువంటి సువార్త ప్రకారంగానే ఎవరైనా సరే దేవుని దగ్గరికి రావాలి తప్ప ఇంకా రెండవ మార్గమే లేదని చెప్పి చెబుతూ నేనే మార్గం అంటున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏంటంటే క్రీస్తు ద్వారానే ఆయన దగ్గరికి చేరాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం, అంతేగాని యేసుక్రీస్తే దేవుడని కాదు. ఇంకా మరి యేసుక్రీస్తు గురించి మరి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా మనం చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 26-27 వచనం చదువుతున్నా. నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు. ఆయన చెప్పుల వారును ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను అని వారితో చెప్పాను. 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటున్నాడు? దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు యోహాను గారు, అంతేగాని దేవుడు అంటలేడు, దేవుని గొర్రెపిల్ల అని అంటున్నాడు. ఆ వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందట వాడాయనని ఆయను అని నేను ఎవరిని గురించి చెప్పితేనో ఆయనే ఈయన. నేను ఎవరి గురించి చెప్పాను? బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తు గురించే కదా. కాబట్టి ఆయనే ఈయనని చెబుతూ ఇంకా యోహాను 1:31 వచనంలో ఏమన్నాడంటే, నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్ష మగుటకు అంటే ఇశ్రాయేలులకు అర్థం కావడానికి, ఇశ్రాయేలుకు ఈ యేసుక్రీస్తు ఎవరో అర్థం కావడం కొరకు అంటే ప్రత్యక్ష మగుటకు నేను నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చుచు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురమలే ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని. ఆ యేసుక్రీస్తును నేనైతే ఎరగనైతిని, నాకైతే అర్థం కాలేదు, తెలియదు. కానీ నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను పంపించింది దేవుడేనండి, దేవుడే పంపించాడు. ఎందుకంటే ఆయన గురించి రాయబడినటువంటి లేఖనాలన్నీ కూడా ఇప్పుడు ఈయన ద్వారా నెరవేరుతున్నాయి. ఎందుకంటే యోహాను సువార్త 1:6 అంటాడు, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు గలడు, అతని పేరు యోహాను అని అంటుంది. అంటే దేవుని దగ్గర నుంచి పంపబడ్డవాడు ఎవరంటే యోహాను గారే. కాబట్టి నేను ఆయన ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చడం నన్ను పంపినవాడు అంటే దేవుడే, నన్ను పంపిన దేవుడు. కాబట్టి నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే
పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చువాడని నాతో చెప్పాను. దేవుడు ఆయనకి ఇచ్చాడు ఒక సూచన. నువ్వు ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, క్రీస్తుని తెలుసుకోవాలంటే ఆయన ఎవరో నీకు అర్థం కావాలి, లోకలందరికీ నువ్వు చెప్పాలి, ముందుగా ఆయన మార్గం సిద్ధపరచాలి. కాబట్టి నీకు ఆయన ఎవరో తెలియాలి అంటే నీకు ఒక సూచన అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతవో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. కాబట్టి ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని. ఎట్లా? దేవుడు ఈయనకిచ్చిన సూచన ప్రకారంగా ఈయన బాప్తిసం ఇస్తూ ఉన్నప్పుడు పరలోకము తెరవబడము, పరలోకం నుంచి ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చి నిలవడము, అదే సమయంలో మరి పరలోకం నుండి ఒక శబ్దం, ఈయనే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని చెప్పి దేవుడు చెప్పిన మాట యోహాను గారు విని మరి ఆయన సూచన చూసి ఖచ్చితంగా పరిష్కారంగా తెలుసుకొని ఇదిగో ఈయనే దేవుని కుమారుడు అని చెప్పి చక్కగా మరి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మనకి ఈ సాక్ష్యం అయితే నమ్మవండి. బాప్తిసం ఇచ్చే యోహాను గారికి సాక్ష్యం నమ్మకపోతే మనకు పరలోకం లేదండి. ఎందుకంటే క్రీస్తు గురించి చక్కగా దేవుడు చెప్పినట్టుగా ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, దేవుడే ఆయనకు ఈ సూచన ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన సూచన ప్రకారం ఆయన సాక్ష్యం ఇస్తే, ఆయన మాట నమ్మకపోతే ఖచ్చితంగా మనకు రక్షణ లేదు అన్న సంగతి కూడా మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ కార్యక్రమం. క్రీస్తుకు ముందు దేవుడు ఆ క్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి దేవుడే మరి ఆయన దూతగా బాప్తిసం ఇచ్చే యోహాను గారిని పంపించినట్టుగా మనకి లేఖనాలన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడో ఇంకో మాట చూద్దాము. యోహాను సువార్త 3:31. పైనుండి వచ్చినవాడు అందరికీ పైవాడు, పరలోకము నుండి వచ్చినవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరింపరు అంటున్నాడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరైతే యోహాను చెప్పినట్టుగా యేసు దేవుని కుమారుడని నమ్మి ఆ దేవుని మాటను విశ్వసిస్తారో, అంటే యోహాను చెప్పినటువంటి మాట ప్రకారంగా దేవుని మాటను ఎవరైతే విశ్వసిస్తారో ఆయన సాక్ష్యం ప్రకారంగా దేవుడు సత్యవంతుడనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు అంటున్నాడు. ఎందుకంటే ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. అంటే యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మను కొలత లేకుండా ఆయన ఈ భూమి మీద చేయవలసిన కార్యాలన్నిటిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారికి కొలత లేకుండా, ఇంత అని అదుపు లేకుండా సంపూర్ణంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించను కనుక ఆయన దేవుని మాటలే పలుకును అంటున్నాడు. అంటే అందుకని యేసుక్రీస్తు వారు కూడా చాలా చక్కగా చెప్తాడండి, నా అంతటా నేనేమీ చేయట్లేదు, కానీ నేనేమనవలెనో నేనేం మాట్లాడవలెనో అవన్నీ దేవుడు నాకు ఆజ్ఞాపించుచున్నాడు అంటాడు. అలాగే నేను ఆ తండ్రి దగ్గర ఏవైతే చూశానో వాటినే నేను మీకు చెప్తున్నా, నేను విన్న సంగతులే మీకు చెప్తున్నానని చెప్పి అంటాడు. అందుకని ఖచ్చితంగా ఇక్కడ యోహాను గారు చెప్పిన మాటలకు, దేవుడు చెప్పిన మాటలకు, యేసుక్రీస్తు చెప్పిన మాటలకు ఎంత చక్కగా సరిపోతున్నాయండి. ఆయన చెప్పాడు, నా అంతటా నేను ఏమీ చేయట్లేదు, తండ్రి నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు, తండ్రి ఏది మాట్లాడాలో ఏది చేయాలో అవన్నీ నాకు ఆజ్ఞాపిస్తున్నాడు చెప్పి యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే ఇక్కడ యోహాను గారు కూడా ఆయన పైనుండి వచ్చాడు కాబట్టి ఆయన దగ్గర ఏవి చూశాడో ఏటిని విన్నాడో వాటినే చెప్తున్నాడు. ఆయన మాటలు అంగీకరించేవాడు దేవుడు సత్యవంతుడనే మాటకు ముద్ర వేసి ఉన్నాడనే సంగతిని ఇక్కడ చక్కగా మరి యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా దేవుడు ఆయన్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయనకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా దేవుని మాటలే అని యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడండి. ఇక మనం ఈ మాటలు నమ్మకపోతే ఇక ఆ యెహోవాయే యేసుక్రీస్తు అంటే నిజంగా మన విశ్వాసం పూర్తిగా అసలు పప్పులో కాలేసినట్టు ఉండదండి, ఈ పెండలో కాలేసినట్టు ఉంటుంది. కాబట్టి లేఖనాలన్నిటిని చూడండి దయచేసి. లాస్ట్గా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. మరి శుద్ధీకరణ ఆచారము గురించి యోహాను శిష్యులకును ఒక యూదునికి ఈ వాదం పుట్టినప్పుడు యోహాను శిష్యులు వచ్చి, బోధకుడా, ఎవడో యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నువ్వు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని ఆయనతో చెప్పిరి. 3:27. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని
తనకు పరలోకమును అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు అంటున్నాడు. అంటే నేను క్రీస్తును కాను కానీ క్రీస్తు కంటే ముందుగా పంపబడిన వాడను అంటున్నాడు. కాబట్టి పరలోకము నుండే ఆయనకు అధికారం ఇవ్వబడింది. కాబట్టి ఆయన మరి బాప్తిసం ఇచ్చేది ఎలా అంటే, నేనైతే నీళ్ళల్లో ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు ఇదిగో ఆయనే దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు, ఆయనే దేవుని కుమారుడు అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పాడండి. ఇంత చక్కగా చెప్పినా కూడా ఇంకా ఆ యెహోవా దేవుడే క్రీస్తుగా వచ్చాడు, ఈ క్రీస్తే యెహోవా, ఆయనే ఈయనే అని చెప్పి కలిపేస్తే నిజంగా వాక్యాన్ని చెరిపిన వారం అవుతామండి. కాబట్టి ఈ లేఖనాలన్నిటినీ మరలా విని నిజంగా మరి దేవుడు ముందుగా చెప్పించినటువంటి లేఖనాలు, మరి కొత్త నిబంధనలో నెరవేర్పు, ఇవన్నిటిని చూసినప్పుడు సత్యం మనకు చక్కగా అర్థమవుతుందండి. సత్యం అర్థమైన తర్వాత మరి అపార్థం చేసుకోవడం ఎందుకండి? దయతో మరి వీటన్నిటిని మరలా చూస్తారని ప్రభువు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ సత్యంలో నడిపించునుగాక. ఆమేన్.